రన్వేపై దూసుకెళ్లి రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయిన విమానం 179 మంది దుర్మరణం. దక్షిణ కొరియాలో ఘోరం, బతికింది ఇద్దరే. బ్యాంకాక్ నుంచి వుహాన్ వచ్చిన జేజు విమానం ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో ప్రమాదం. పక్షి ఢీకొట్టడంతోనే విఫలమైందన్న అనుమానాలు. మరో 2 విమానాలకు తప్పిన ప్రమాదం. ఎయిర్ కెనడాలో మంటలు, నార్వేలో మరో ఘటన జరిగింది. నిన్న ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటన. ఇంతకుముందు గతంలో కూడా కజకిస్తాన్లో కూడా 3-4 రోజుల క్రితం కూడా ఒక విమానం పేలిపోవడం జరిగింది. దాంట్లో సుమారుగా 39 మంది చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఒక పెద్ద ప్రమాదం, విమాన ప్రమాదం. 181 మందితోటి ప్రయాణం చేస్తున్నటువంటి జేజు విమానం ఏదైతే ఉందో ఆ విమానం రన్వేపై వెళ్తా ఉన్నటువంటి సందర్భంలో గేర్ రాడ్ అంటే కిందికి ల్యాండ్ అవుతున్నటువంటి సందర్భంలో ల్యాండింగ్ గేర్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండింగ్ గేర్ ఫెయిల్ కావడంతో అలాగే పక్షి కూడా అడ్డం వచ్చింది అని చెప్పేసి రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సరే, ఏదేమైనప్పుడు కూడా 181 మందితోటి ప్రయాణిస్తున్నటువంటి ఆ విమానంలో కేవలం ఇద్దరు మాత్రమే బతికి బయటపడ్డరు. మొత్తానికి 179 మంది ఆ సంబంధించినటువంటి విమానం పేలుడికి ఆ మంటల్లో కాలి బూడిదైనటువంటి పరిస్థితి కనబడ్డది. దక్షిణ కొరియాలో ఘోర విమానం ప్రమాదం జరిగింది. రాజధాని సియోల్కు 290 కిలోమీటర్ల దూరంలోని వుహాన్ నగరంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన జేజు ఎయిర్కు చెందిన 7C2216 నెంబర్ బోయింగ్ 737-800 విమానం వుహాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది. ఈ విమానం 15 ఏళ్ల నాటిదని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో రన్వేపై నుంచి అతివేగంగా దూసుకెళ్లి రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానంలో 179 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 179 మంది మంటల్లో చిక్కుకొని మరణించినట్లు వెల్లడించారు. 2 సిబ్బందిని కాపాడారు. ప్రమాదానికి గల కారణాలపై వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విమానం ఇంజన్ను పక్షి ఢీకొనడం, ల్యాండింగ్ గేర్లో సమస్య ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా ఈ విమానం అప్పటికే ల్యాండింగ్కు యత్నించి విఫలమైందని అధికారులు చెబుతున్నారు. నేలపైకి దిగిన తర్వాత రన్వేపై వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైనట్లు చెప్పారు. విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ టైర్లు పనిచేయడం లేదని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లే అవి పనిచేయకపోవచ్చు ఉండని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని బలపరిచేలా విమానం ల్యాండింగ్ సమయంలో ఓ ఇంజన్ నుంచి నిప్పులు వచ్చిన దృశ్యాలను స్థానిక టీవీ ఛానల్ ప్రసారం చేసింది. ప్రమాద వీడియోలను కూడా విమానం రన్వేపై అదుపు తప్పి దూసుకెళ్తూ గోడను ఢీకొనే సమయానికి ల్యాండింగ్ గేర్ వెనక్కి ఉన్నట్లు భావిస్తున్నారు. విమానాన్ని పక్షి ఢీకొన్నట్లు ఎయిర్పోర్టు కంట్రోల్ టవర్ నుంచి సందేశం వెళ్ళినట్లు ప్రాథమిక సమాచారం ఉందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. జేజు ఎయిర్ క్షమాపణలు. ఈ ప్రమాదం పట్ల థాయిలాండ్కు చెందిన జేజు ఎయిర్ సంస్థ క్షమాపణలు తెలిపింది. బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని పేర్కొంది. దక్షిణ కొరియాలో 1997లో జరిగిన విమాన ప్రమాదంలో 228 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదం కావడం గమనార్హం. కాగా ఈ విమాన ప్రమాదంపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ స్పందించారు. తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నా చివరి మాటలు చెప్పన. వుహాన్లో విమాన ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు ఓ ప్రయాణికుడు తన బంధువుకు పంపిన మెసేజ్ వైరల్గా మారింది. విమానం రెక్కల్లో పక్షి ఇరుక్కుందని మెసేజ్లో తెలిపారు. తర్వాత నా చివరి మాటలు చెప్పానా అని ఉన్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపిందట. మరో 2 విమానాలకు కూడా తప్పిన ప్రమాదం. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత మరో 2 విమానాలు వేర్వేరు ప్రమాదాల్లో అదే తరహా ప్రమాదాలకు గురై త్రుటిలో తప్పించుకున్నాయి. ఎయిర్ కెనడాకు చెందిన AC2259 విమానం కెనడాలోని హాలిఫాక్స్ విమానాశ్రయంలో శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. సెయింట్ జాన్స్ నగరం నుంచి వచ్చిన ఆ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో ల్యాండింగ్ గేర్ విరిగిపోవడంతో అదుపు తప్పి ఓ పక్కకు ఒరిగిపోయి రన్వేపై కొంత దూరం ప్రయాణించింది. ఈ క్రమంలో విమానం ఎడమ వైపు రెక్క రన్వేకు రాసుకొని మంటలు చెలరేగాయి. అయితే పైలట్ విమానాన్ని నియంత్రించి ఆపగలడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం ఆగిన వెంటనే ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు రాయల్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 797-800 విమానం ఒకటి నార్వేలోని టోర్ఫ్ షాంటి ఫ్యూర్డ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే క్రమంలో అదుపు తప్పి జారింది. కాగా నార్వేలోని ఓస్లా నుంచి ఆమ్స్టర్డామ్కు బయలుదేరిన విమానం టేకప్ అయ్యాక విమానం హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైనట్లు గుర్తించారు. విమానాన్ని అత్యవసరంగా టోర్ఫ్కు దారి మళ్లించారు. టోర్ఫ్లోని ల్యాండ్ అయ్యే క్రమంలో అదుపు తప్పి రన్వేపై జారిన విమానం రన్వేను ఆనుకొని పెంచిన గడ్డిలోకి వెళ్లి ఆగింది. ఆ సమయంలో విమానంలో 182 మంది ఉన్నారు. ఇది ఇలా ఉండగా 5 అమెరికా పౌరులతో నేపాల్లోని లూక్లా నుంచి కాఠ్మండూరు బయలుదేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ను ఆదివారం ఉదయం 11 గంటలప్పుడు ఓ పక్షి ఢీకొట్టింది. దాంతో కాఠ్మండూరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాన్వే ప్రాంతంలో హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ విమానాన్ని కూల్చింది రష్యానే.
అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం రష్యా చేసిన దాడి వల్లే కజకిస్తాన్లో కూలిపోయిందని అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాక్ అలియేవ్ ఆదివారం ఆరోపించారు. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను ఎదుర్కొనేందుకు రష్యా గగనతల రక్షణ వ్యవస్థలను చేసిన ప్రయత్నంలో భాగంగా తమ విమానం కూలిందని అలియేవ్ పేర్కొన్నారు. అయితే ఈ విమాన ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ అజర్బైజాన్ అధ్యక్షుడిని శనివారమే క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం జరిగినటువంటి ప్రమాదాలు, మొన్న కజకిస్తాన్లో జరిగినటువంటి ప్రమాదం కావచ్చు, నిన్న జరిగినటువంటి దక్షిణ కొరియాలో జరిగినటువంటి ప్రమాదం, మరో 2 విమానాలకు సైతం కూడా పెను ప్రమాదాలు కూడా తప్పడం జరిగింది. మరి ఈ మధ్యలో మరి ఎందుకు మరి వాటి ఏమన్నా ఎక్స్పైర్ అయిపోతున్నాయా, లేకపోతుంటే పాతగా అయిపోయినాయా విమానాలు, అసలు ఎందుకు ప్రాబ్లం వస్తున్నాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చాలా ఏళ్ల కానించి ఉన్నటువంటి 15 ఏళ్ల నాటి ఈ విమానం, నిన్న కూలినటువంటి విమానం, 179 మందిని బలికొన్నటువంటి విమానం, దాదాపుగా 15 ఏళ్ల క్రితం తయారు చేసినటువంటి విమానం. దాంట్లో చాలా సాంకేతిక సమస్యలు ఉన్నాయని ఒక పక్కన వాదన, మరో పక్కన పక్షి వెళ్ళింది దాంట్లోకి అని చెప్పేసి మరొక పక్క వాదన, అలాగే ల్యాండింగ్ గేర్ ఏదైతే ఉందో ఆ ల్యాండింగ్ గేర్ ప్రాబ్లం తోటి ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అయితే మరొక పక్కన వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా గోడను ఢీకొని రన్వే పక్కన ఉన్నటువంటి గోడను ఢీకొని మంటల్లో అది మొత్తం అంతా కూడా బూడిదైపోయినటువంటి సంఘటన. దాంట్లో కేవలం 2 మాత్రమే బయటపడ్డారు, 179 మంది చనిపోయారు. సో ఒక ఘోరమైనటువంటి సంఘటన ఇది.